మంత్రి నిమ్మల రామానాయుడికి నిరసన సెగ తగిలింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా డేగలవారిపాలెంలో సాగునీటి కోసం మంత్రి నిమ్మల రామానాయుడిని రైతులు నిలదీశారు. ఇన్నాళ్లు వచ్చిన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదని ప్రశ్నించారు. సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మలారు నిమ్మల. అధికారులను పిలిచి హడావుడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను ఒకడు మాట్లాడమని కదా నువ్వు మాట్లాడగా నీకేం పని నీకేం పని ఆయన నాతో బాధ చెప్పుకుంటాను నేను నీ చేరుంటే నువ్వు తర్వాత సాగునీరు కావాలి అంటూ మంత్రి నిమ్మల రామానాయుడిని రైతులంతా అడుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు దాన్ని కొంత కవరప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, ఇదే నిమ్మల రామానాయుడు ఇలానే సైకిల్ పైన వెళ్లి 15,000, 18,000 అంటూ చెప్పడం గతంలో చూసాం. ఇప్పుడు అదే మంత్రి ప్రస్తుతం రైతుల నుంచి నిరసన ఎదుర్కొంటున్న పరిస్థితి. గోదావరి డెల్టాలో రబీలో సాగునీటి సమస్య వస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఖరీఫ్ లోనే ఈ సమస్య ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గోదావరిలో సహజ జలాలు లేనప్పుడైతే సమస్య వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో 14,700 క్యూసెక్ నీరు గోదావరి డెల్టాకి విడుదల చేస్తున్నారు. అయినా సరే ఈ నీరు సాగునీరు ఆయకట్టు భూములకి, శివారు భూములకి అంతం లేదు. కొద్ది రోజుల క్రితం నుంచి ఏదైతే మంత్రిని అడ్డుకున్న ప్రాంతం ఉందో అదే రైతులు దాదాపు 10-15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతానికి సాగునీరు అందటం లేదు, ఈ ఖరీఫ్ లో నార్మల్ కూడా పూర్తిగా పాడైపోతున్నాయని ఆందోళన చేస్తున్నా సరే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి చెల్లి దగ్గర ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో ఆయన కూడా తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ కొబ్బర్లంక నుంచి కోనసీమలో మంత్రి టూ వీలర్ మీద అక్కడ ప్రయాణిస్తూ ఒక్కొక్క సాగునీటి ప్రాజెక్టు చూసుకుంటూ వస్తారు ఛానల్స్ అన్ని కూడా. ఇదే అమలాపురం వెళ్ళే దారిలో మధ్యలో ఉన్న ఈ డేగలవారిపాలెం దగ్గరకు వచ్చేటప్పుడు రైతులు ఆయన చుట్టుముట్టడం జరిగింది. గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు 153 కోట్లు ఏదో శాంక్షన్ చేశారు, కానీ అసలు తమకు సాగునీరే రాకుండా ఎలా వీటన్నిటికీ శాంక్షన్ చేస్తారు, ఇప్పటిదాకా ఇంత ఆందోళన చేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీయడం జరిగింది. కేవలం హామీ ఇవ్వడం వరకైనా సాగునీరు ఇస్తామని దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదా అని మంత్రిని అడ్డుకుని గట్టిగా నిలదీశారు రైతులందరూ. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఖరీఫ్ కి సాగునీరు త్వరలో అందివ్వకపోతే తాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మంత్రి ముందే నిక్కచ్చిగా కూడా చెప్పడం జరిగింది. దాంతో మంత్రి అప్పటికప్పుడే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ సమస్య ఇస్తా ఉన్నారు. అయితే మరోవైపు అమలాపురంతో పాటు ఉప్పలగుత్తు ఇతరత్ర ప్రాంతాల్లో కూడా సాగునీటి సమస్య అయితే తీవ్రంగా ఉంది. అదే విషయాన్ని ఎక్కడికి వెళ్ళినా రైతులు ఇప్పటికే ఆందోళన కూడా చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. దీంతో ఇంకా కోనసీమలో అమలాపురంలో ఎంటర్ కాకముందే మంత్రికి ఈ రకమైన చేదు అనుభవం ఎదురైతుంది. రైతులు అయితే ఖచ్చితంగా నిలదీసి ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు కానీ రాకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. బిందు. రైట్ హరీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.